అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన గురించి డిస్కషన్ అయితే జరిగింది. ఒక వార్తనైతే తీసుకొని రావడం జరిగింది, ఒక కీలక వార్తనైతే తీసుకొని రావడం జరిగింది. ఆ వార్త ఏంటి అని మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విద్యా దీవెన, వసతి దీవెన, ఈ రెండు పథకాలు చాలా మంచి పథకాలు. దీనివల్ల విద్యార్థులు ఎవరికి ఫీజు చెల్లించిన అవసరం లేకుండా చదువుకునే అవకాశం అయితే దొరికేది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పద్ధతిని చేయడం జరిగింది. అయితే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని విద్యా దీవెన, వసతి దీవెనగా మార్చింది. ఈ విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి అమౌంట్ని డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించడం అయితే జరిగేది. అయితే ఈ పద్ధతిని మార్చి మళ్ళీ పూర్వంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొని రాబోతోంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన కూడా నారా లోకేష్ గారు ఆల్రెడీ చేయడం జరిగింది. ఈ జేవిడి పథకం ద్వారా ఇంటర్మీడియట్ పైన చదువుతున్న విద్యార్థులు తమ ట్యూషన్ ఫీని, తర్వాత పరీక్ష ఫీజును పొందేవాళ్ళు ఈ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళ తల్లి ఖాతాలోకి చేరేది. వసతి దీవెన ద్వారా వాళ్ళు వసతి పొందడానికి, భోజనం సదుపాయానికి డబ్బునైతే పొందేవాళ్ళు. ఇది ఏ అమౌంట్ కూడా డైరెక్ట్గా వాళ్ళ తల్లుల ఖాతాలోనికి చేరేది. అయితే ఈ పద్ధతిని మార్చి డైరెక్ట్గా కళాశాలలకే ఈ మొత్తాన్ని చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని మళ్ళీ తీసుకురాబోతోంది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి డోలా బాల వీరాంజనేయులు గారు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలు ఏంటంటే, జేవిడికి సంబంధించి మీరు కంటిన్యూ చేస్తారా, దానికి సంబంధించిన బకాయిలను చెల్లిస్తారా అని అయితే ప్రశ్నలు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఆన్సర్ను కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, కళాశాలలతో మాట్లాడి డైరెక్ట్గా ఈ ఇష్యూని క్లియర్ చేస్తాము. ఈ బకాయిలకు సంబంధించి ఏవైతే పెండింగ్ నిధులు ఉన్నాయో వాటన్నింటినీ రిలీజ్ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జగన్ గారు 3,480 కోట్లు బటన్ నొక్కి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ అమౌంట్ ఎవరికి క్రెడిట్ కాలేదు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ అమౌంట్ క్రెడిట్ అవ్వకుండా ఆగిపోయింది. ఆ అమౌంట్ను త్వరలోనే రిలీజ్ చేయబోతామని కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి డైరెక్ట్గా ఈ అమౌంట్ను రిఫండ్ చేస్తామని, రీయింబర్స్ చేస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరైతే కళాశాలల్లో ఆల్రెడీ ఫీజు పే చేసుంటారో వాళ్ళ ఖాతాలోనికి వాళ్ళ తల్లుల ఖాతాలోనికి ఈ అమౌంట్ జమ చేయడం జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. త్వరలోనే ఈ అమౌంట్ రాబోతోంది. ఎవరైతే ఫీజులు చెల్లించుకోకుండా కళాశాలలో తమ సర్టిఫికేట్లను అలాగే ఉంచున్నారో వాళ్ళందరికీ ఈ సర్టిఫికేట్లను ఇప్పించడం అయితే జరుగుతుంది. ఈ అమౌంట్ను ప్రభుత్వమే పే చేయబోతోంది. ఇక ఎవరైతే పే చేసి కళాశాలల్లో వాళ్ళ సర్టిఫికెట్లను పొందారో వాళ్ళ తల్లుల ఖాతాలోనికి ఈ అమౌంట్ను వేయడం అయితే జరుగుతుంది. ఇదండి లేటెస్ట్ అప్డేటు. మీ ఫీజులు అయితే రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి డైరెక్ట్గా రీయింబర్స్మెంట్ పద్ధతిని కొనసాగించడం జరుగుతుంది. తల్లుల ఖాతాలకు వేయకుండా కళాశాలలోకి వేయడం వల్ల మనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన తల్లుల ఖాతాలోకి వేస్తే ఏదో అవసరం వచ్చినప్పుడు మనం వాడుకోవడం జరుగుతుంది. కళాశాలలకు చెల్లించకుండా ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటాయి. అలా కాకుండా డైరెక్ట్గా కళాశాలకు చెల్లించినట్టయితే చేతుల మీదుగా ఏ డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మనకు ప్రాబ్లమ్స్ కూడా రావు. కాబట్టి ఈ పద్ధతి విద్యార్థులందరికీ ఎంతగానో ఉపయోగపడబోతోంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పద్ధతి ద్వారా విద్యార్థులందరూ బెనిఫిట్ అయితే పొందబోతున్నారు. ప్రస్తుతానికైతే గతంలో ఉన్న బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. తల్లుల ఖాతాలోనికి దీన్ని వేస్తారు. ఎవరైతే కళాశాల ఫీజు చెల్లించుంటారో వాళ్ళకి, ఎవరైతే ఇంకా కళాశాలకు పే చేయకుండా తమ సర్టిఫికేట్లను పొందకుండా ఉంటారో వాళ్ళ కళాశాల యాజమాన్యంతో మాట్లాడి గవర్నమెంట్ అయితే ఈ ఫీజుని చెల్లించబోతోంది. మీ సర్టిఫికేట్లను మీకు ఇప్పించబోతోంది. మీరు ఈ వీడియోని లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.